హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు. నేను ఈరోజు వచ్చేసి కార్తీక వనభోజనాలు అయితే ఏర్పాటు చేస్తే వచ్చానండి. ఇక్కడ కాశీనాయన గుడి ఏర్పాటు చేశారు వనభోజనాలు అనేవి. చూడండి, ఇక్కడ నేనైతే గుడిలోకి అయితే వెళ్తున్నానండి. లోపల దర్శనం చేసుకోవడం కోసం గుడి లోపలైతే మీకు వీడియో తీయలేదండి, బయట వరకు నేను వీడియో తీశాను చూడండి. అది వచ్చేసి నవగ్రహాలు ఏర్పాటు చేశారండి. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అండి. అందరు పూజ చేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు స్వామికి. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయండి, వాతావరణం చాలా బాగుంటుందండి. కాశీనాయన ఆశ్రమం వచ్చేసి దేవరాజు గట్టుకు సమీపాన ఉంటుందండి. దేవరాజు గట్టు సమీపాన మా ఊరికి వచ్చేసి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. చూడండి లోపల దర్శనానికి అయితే అందరు వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి వేణుగోపాల స్వామిని ప్లస్ గోపికలను అయితే శిలను ఏర్పాటు చేశారండి. ఇక్కడ చాలా బాగుందండి ప్లేస్ వచ్చేసి. చూడండి మీరే, ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నారో ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వచ్చేసి భోజనాలకు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎంతమంది జనాలు ఫ్రెండ్స్, చాలామంది వచ్చారు. వీడియో తీయడం కూడా కష్టమైంది ఒక టైంలో, అంత జనం వచ్చారు ఫ్రెండ్స్ ఆశ్రమానికి. మన భోజనాల సందర్భంగా అయితే అందరూ వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, భోజనాలు
కోలాటం అయితే చూసిన తర్వాత మేము ఇంటికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పటికే చాలా ఆలస్యంగా అయింది. ఆలస్యమైన తర్వాత మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో ఇంకో గుడి అయితే ఉంది ఫ్రెండ్స్. దేవస్థానంలో ఇంకో గుడి అయితే ఉంది ఎంట్రన్స్లో. ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరుతున్నాం మేము. ఈ వనభోజనాలు అనేవి రెడ్డి గారి తరపున అయితే ఏర్పాటు చేశారండి. రెడ్డికి